మరొక్కసారి ముఖ్యమంత్రి మరియు చిరంజీవి యొక్క మనోగతం బయటపడ్డది. ఈ సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి మరి కిరణ్ కుమార్ రెడ్డి నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాడని చెప్పడం, అలాగే చిరంజీవి కావాలని మరి ఏదైతే హైదరాబాద్ను యూటీగా మార్చాలని చెప్పడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అక్కడ సమావేశం నుంచి దామోదర్ రాజు నరసింహ బయటకు వచ్చేసినందుకు ఆయనకు అభినందిస్తున్నాం. తెలంగాణ పౌరుడిగా ఆయనను గౌరవిస్తాం. ఏదైతే సీమాంధ్ర నాయకుల కుట్రలకు కాంగ్రెస్ వారు ఇప్పుడన్నా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు గమనించాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరి ఏదైతే ప్రతిపాదనలు వెళ్తున్నటువంటి ఆంటోనీ కమిటీ సిఫార్సులలో మరి హైదరాబాద్లో వచ్చిన రెవెన్యూను మరి 2 రాష్ట్రాలు పంచుతామని కానీ, అలాగే 10 నుంచి 20 సంవత్సరాలు మరి రాజధానిగా ఉమ్మడి రాజధాని కానీ చెప్పడం మేము దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరియు హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణనే మేము కోరుతున్నాం. దాని మీద ఎటువంటి అజమాయిషి ఉండద్దు. హైదరాబాద్ రెవెన్యూ మీద కూడా, అలాగే హైదరాబాద్ భూముల మీద కూడా మరి గవర్నర్కు మరి హక్కులు కట్టబెట్టడానికి ఈ సీమాంధ్రులు ప్రయత్నిస్తారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉండేటట్టు గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు వారికి ఎలాగ అధికారాలు ఇచ్చారో అలాగే ఇవ్వాలి. కానీ ఈ సీమాంధ్ర నాయకులకు, బిజినెస్ మెన్లకు భయపడి ఏదైతే యూపీ ప్రభుత్వం కానీ మరి హైకమాండ్ కానీ వారికి తలొగితే మాత్రం తప్పకుండా పొలిటికల్ జేఎస్ ఆధ్వర్యంలో మరొక్కసారి 10 జిల్లాల్లో అగ్నిగుండంగా మారుస్తాం. మా తెలంగాణను కాపాడుకుంటాం. ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి ఆ కుర్చీ మీద ఉండే అర్హత లేదని, ఈ యొక్క చిరంజీవికి బిడ్డ నీకు తెలంగాణలో ఒక జిల్లాలో కూడా తిరగనీయం, నువ్వు సీమాంధ్రలో వెళ్ళాలని మీ యొక్క చాలా మంది తెలంగాణలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడైనా చేతులైతే మొక్కుతున్నాం. అటువంటి వెధవకు మనము అభిమానులుగా ఉండడం ఎంత సిగ్గుచెట్టో. చీము రక్తం ఉంటే అటువంటి అభిమానులు కూడా మారి తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఈ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ నాయకులు బుద్ధి చెప్పాలని నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరించి ముగిస్తున్నాం. జై